తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. తరువాత ఆ నిర్ణయాల వల్ల మీకు లాభాలు చేకూరేటట్టుగా ఉంది కాబట్టి డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు వెనకంజ వెయ్యకుండా ముందుకు ధైర్యంగా వెళ్ళండి. మీకు అన్ని విజయాలే చేకూరుతాయి. మిత్రుల సహకారము ఈ రోజు మీకు కనపడుతుంది. కుటుంబంలో మంచి అనుకూలమైన వాతావరణము కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మిత్రులలోనూ బంధువులలోనూ కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఈ రాశిలో ఉండే ఏ రంగం వారికైనా సరే అన్ని రకాలుగా ఈ రోజు మంచి రోజు కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా వ్యవసాయదారులు కావచ్చు, లేదంటే వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా మంచి రోజు. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజు నిర్విఘ్నంగా తలపెట్టుకోండి. అయితే దానికన్నా ముందు మీరు చేసే పని ముందు ఉదయం పూట సూర్యుడికి గోధుమలను ఏదైనా దేవాలయంలో కానీ దానం ఇచ్చినట్టయితే ఆ దానం తర్వాత మీరు ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఏ పరిహారం చేసినా ఉదయం పూట పరిహారం చేసుకోండి. సాయంత్రం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఏకభుక్తం చెయ్యాలి. అంటే మీరు దానం ఇచ్చిన తర్వాత మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం కానీ, సూర్య గాయత్రి చదవడం కానీ, లేదా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక సూర్యగ్రహ సంబంధమైనటువంటి దోషాలు కానీ ఆ ఇక్కట్లు కానీ మీకు దరిచేరకుండా ఉంటాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కార్యాలయంలో అంటే మీరు ఏ రంగంలో ఉంటారో విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ కూడా స్త్రీలకు పురుషులకు కూడా మీరు పనిచేసే చోట మీ సరౌండింగ్స్ లో కానీ కుటుంబంలో కానీ మీరు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీరు చేసిన పనికి ఈ రోజు మంచి ప్రతిభ గుర్తింపు సన్మానాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా గతంలో మీరు ఏవైనా ఇబ్బందులు పడి ఉంటే కనుక అవి ఈ రోజుతో తీరిపోతాయి. రుణాలను తీర్చేసుకుంటారు. వ్యవసాయదారులకు మంచి పంట లభిస్తుంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. తర్వాత పారిశ్రామికవేత్తలకు, సినీ టీవీ రంగం కళాకారులకు, స్త్రీలకు అన్ని విధాల ఈ రోజు చాలా చక్కని అవకాశము, మంచి రోజు కూడా. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా, కొత్తగా ఏదైనా చెయ్యాలని అనుకుంటే కనుక భూములు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనుక్కోవడం కానీ, ఏది చేసుకోవాలనుకున్నా ఈ రోజు చాలా మంచి అవకాశము. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్తోనూ మంచి ప్యాకేజ్తో మీకు ప్రమోషన్స్ వస్తాయి. బదిలీలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా సంతోషకరమైన వార్తలు మీరు వినబోతున్నారు. దానితో పాటుగా మీరు విష్ణుకి సంబంధించినటువంటి మంత్రమే ఏదైనా కానీ పఠించడం కానీ, విష్ణు సహస్రాన్ని పఠించడం కానీ, వినడం కానీ, విష్ణువుకు సంబంధించిన ఆలయాల దర్శనం కనుక చేసినట్టయితే ఏ చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కానీ తీరిపోతాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. దీన్ని మాత్రం మీరు వృధా చేసుకోకండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే అండి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి మీరు అనుకున్న పనులలో చిన్న చిన్న ఆటంకాలు, అడ్డంకులు బ్రేక్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ ప్రయత్నాన్ని మాత్రం వదలకండి. ఎందుకు అంటే ఈ రోజు నిరాశతో వదిలేస్తే కనుక అవి ఎప్పటికీ పూర్తి కాని పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు చాలా మంచి అనువైన కాలము. మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలనుకున్నా ఈ రోజు శ్రీకారం చుట్టండి. పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా వ్యాపార విస్తరణకు కానీ, కొత్త పంటలు వేసుకోవడం కానీ, లేదా రియల్ ఎస్టేట్ రంగం వారు ఏదైనా వెంచర్లు వేసుకోవడం కానీ, ఇలా ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ కూడా. కానీ ఆరోగ్యం పట్ల స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే, స్త్రీలకు ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు ఆరోగ్యకరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకంత ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టండి. ఇది ఈరోజు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే, లక్ష్మీ అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, లేదా పాలతో కానీ మీరు పూజ చేసినట్టయితే, పాలతో పూజ చేయడం ఏంటి అని అనుకుంటారు కదా, పాలతో చిన్నగా అభిషేకం చేసుకున్నట్టయితే మీకున్న ఆర్థిక పరమైన దోషాలు కానీ, అడ్డంకులు కానీ, బ్లాకేజెస్ కానీ తీరిపోయి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి.
ఈ రాశి వారికి కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ బంధాలు బలపడతాయి. బంధుమిత్రులు మీకు అనుకూలంగా ఉంటారు. మీ మాటకి విలువ పెరిగే అవకాశం కనపడుతోంది. కానీ ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీరు ఏదైనా చెయ్యాలని అనుకున్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలనుకున్నా, ఒకంత ఆలోచించి పని చేయడం మంచిది. దానివల్ల చిక్కులు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మీరు అనుకోని ప్రదేశాలకు బదిలీలు అవుతారు. పాత బకాయిలు ఏరియర్స్ మీకు వచ్చేస్తాయి. వ్యాపారస్తులకు కూడా అనుకోనంత లాభాలు కాకపోయినప్పటికీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపార విస్తరణకు ఈరోజు మంచి అనువైన కాలము. భాగస్వామ్యానికి ఒప్పందాలు కుదుర్చుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు మంచి అనుకూలమైన కాలము. చాలా చక్కని కాలము కాబట్టి దీన్ని వృధా చేసుకోకండి. అయితే మీరు వివాహితలకు, అంటే ఇందులో స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కావాలి అని అనుకున్న వారు, వివాహాల కోసం ప్రయత్నం చేసేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం కానీ, అక్కడ స్వామివారికి అభిషేకం చేసినట్టయితే కనుక మీ పనులు త్వరగా అయ్యి మీకు అనుకూలమైన సంబంధాలు రావడం కానీ, లేదు అంటే కనుక స్త్రీలకు సంతానం కలగడం కానీ జరిగే అవకాశాలు ఈ రోజు కనపడుతున్నాయి. ఈ రోజుని మీరు ఈ ఈ వివాహం కావాలనుకున్న వాళ్ళు, సంతానం కోసం వాళ్ళు ఈ రోజుని వృధా చేసుకోకండి. ఈ పరిహారాలు పాటించి మీ కోరికలను తీర్చుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే.